ఇప్పటికే మీరు చూడండి, బ్రాహ్మణులు ఈ తిథి కర్మలు చేస్తారు కదా, సంవత్సరం అప్పుడు అది శూద్రులకు పెట్టరు. ఈ దశదిన కర్మలు చేస్తారే మరణానంతరం, అది శూద్రులకు భోజనం వేరే పెట్టరు అసలు. వాళ్ళకి పెట్టే రోజే వీరుండు. ఎవరైతే ఏ ప్రసాదం అయితే ఉండి ఆ శ్రాద్ధ కర్మలు చేసేటువంటి బ్రాహ్మణులకు పెడతారో ఆ ప్రసాదంలో భాగం మాత్రం పెట్టరు. ఎందుకంటే అది వాళ్ళు ఆ చనిపోయిన వాళ్ళు ఆ పుణ్యలోకాలకు పోరారు. మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్తా. నేను మా బంధువర్గంలో ఈ ఇలా ఎవరైనా పోయినప్పుడు పెడితే వాళ్ళు నాకు భోజనం పెట్టారు. కానీ ఒకసారి కొన్ని రాళ్ళు పోయిన తర్వాత ఏమైందంటే, ఈ మధ్య కాలంలో పెద్ద నేను ఎప్పుడు డ్రైవర్ని తీసుకెళ్తున్నాను. డ్రైవర్ కంటే నాతో పాటు మరి అతనే భోజనం చేయాలి. తర్వాత నేను పెట్టాలి కదా అతనికి భోజనం. లేకపోతే మళ్ళీ నేను ఎలా తీసుకొస్తున్నా తెలియదు. నన్ను పిలవడం మానేశారు. ఎందుకంటే ఈవిడి భోజనం పెడితే సరే బాగానే ఉంది, ఏదో బ్రాహ్మణ పుట్టింది, మరి ఆ డ్రైవర్ సంగతి ఏమిటి, పేరు కూడా రెడ్డి, ఇట్లా పెడుతుంది. అలా అది నాకు ఆలోచించగా ఎందుకురా నేను చాలా దగ్గర వాళ్ళు కూడా అవాయిడ్ చేశారు ఏమిటి అనేది. అలాగే నేను పిల్లల్ని తీసుకుపెడతాను వాళ్ళ స్పౌజెస్ కానీ, ఎందుకంటే వర్ణాంతరం వాళ్ళకి ఏం అభ్యంతరం మనకు తెలియదు. కానీ ఇది అవాయిడ్ చేస్తున్నారండి. అంటే అంత నాటుకుపోయింది అని నేను చెప్తున్నాను. నా టైం కూడా అయిపోయింది. ఇంకా చెప్పాలంటే చెప్తూ పోవచ్చు. ఒక్కవేళ మనము ధర్మాలు మన ధర్మాలు, మన దర్శనాలు అవన్నీ తెచ్చుకోండి. ఆ వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ గొప్ప గొప్ప గ్రంథాలు తిరిగి తెచ్చుకోవాలి. నాట్ ఆల్ దట్ ఈస్ గుడ్, బ్రింగ్ ఇట్ బ్యాక్. నాట్ వాట్ ఆల్ దట్ ఈస్ అగైన్స్ట్ ఈక్వాలిటీ, సప్రెసింగ్, ఆడవాళ్ళకి వ్యతిరేకంగా మరి వర్ణ వివక్షతో కూడినవి మరి తిరిగి తీసుకురావద్దు, తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ చేస్తే మాత్రం సమాజంలో ఉన్న సగభాగం స్త్రీలు ముందు తిరగబడతారు. తర్వాత ఇప్పుడు వాళ్ళు మొత్తం కులాలన్నీ లెక్క వేస్తే ముందు 3 కులాలు కాకుండా, కింద వర్ణాలు కాకుండా వాళ్ళు చాలా మంది ఉన్నారు. 70% వరకు ఉన్నారట. కాబట్టి వాళ్ళంతా తిరగబడతారు. ఇది సరైనది కాదు. మనకి మంచివన్నీ తెచ్చుకున్నాం. గురువు గారిని బాగా చూడాలి, మరి తల్లికి వందనం చేయాలి, స్త్రీని గౌరవించాలి, ఇవన్నీ చాలా బాగున్నాయి, తెచ్చుకుందాం. ప్రతి స్త్రీని మాతృమూర్తిగా చూడాలి. ఇవన్నీ